నాగేశ్వర్ అనే పిసినారి రైతు ఒక కొండవీధి గ్రామంలో నివసించేవాడు. అతని కుటుంబం చిన్నది, అయితే పంట వేసేందుకు ఆసక్తి ఉన్నాడు. వేళ్ల కష్టంతో సాగు పని చేసి రైతు జీవితాన్ని ఆనందంగా గడుపుతాడు. అతన్ని చూసేవారు అది పిసినారి అంటే ఆనందంగా ఊడిపోతారు. ఒక సంవత్సరం గ్రామంలో అత్యంత కరువైన కాలం వచ్చింది. వర్షం పడకపోవడం వల్ల పంటలన్నీ దెబ్బతిన్నాయి. నాగేశ్వర్ కష్టపడి పండించిన పంట పూర్తిగా పాడైపోయింది. కాని ఆయన ఆశను కోల్పోకుండా కొత్త పంటలు వేసే ఆలోచనలో ఉన్నాడు. ఈసారి పంట రావచ్చు, వర్షం నమ్మకమైనా నేల నమ్మకం వదలకూడదు అంటూ మళ్లీ విత్తనాలు వేశాడు. అందరూ అతని ప్రయత్నాన్ని ఆశ్చర్యంగా చూశారు. కాలం మారింది, వర్షాలు కురిశాయి. నాగేశ్వర్ వేసిన పంట బాగా పండింది. ఊరిలో ఏకైక పంట నాగేశ్వర్ పొలాల్లో మాత్రమే కనిపించింది. అప్పుడే ఊరివాళ్లు గ్రహించారు, అతను పిసినారి కాదు, భూమిని ప్రేమించిన నిజమైన రైతు అని. ఈ కథ మనకు చెబుతుంది, ఆశనిరాశల మధ్య నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అంటే ఏమిటో.